హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈరోజు మనం గర్భరక్షాంబిక ఆలయం సందర్శిద్దాం. ఈ వీడియోలో గర్భరక్షాంబిక ఆలయం ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి గర్భరక్షాంబిక ఆలయం ఎలా చేరుకోవాలి, ఆలయ సమీపంలో ఎక్కడ స్టే చేయాలి, గర్భరక్షాంబిక ఆలయం యొక్క చరిత్ర మరియు విశిష్టత ఏంటి, ఈ ట్రిప్ కి కావలసిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్ గా 1 by 1 తెలుసుకుందాం రండి. ప్రస్తుతం నేను కుంభకోణంలో ఉన్నాను. కుంభకోణంకి 21 కిలోమీటర్ల దూరంలో గర్భరక్షాంబిక ఆలయం ఉంటుంది. కుంభకోణం నుంచి గర్భరక్షాంబిక ఆలయానికి కనెక్టివిటీ సరిగ్గా లేదు. ఎప్పుడో 2-3 గంటలకి ఒక బస్సు లభిస్తుంది. కుంభకోణం నుంచి గర్భరక్షాంబిక ఆలయానికి ఆటో తీసుకున్నాను. అప్ అండ్ డౌన్ విత్ వెయిటింగ్ ఛార్జెస్ తో కలుపుకొని 800 ఛార్జ్ చేశారు. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి గర్భరక్షాంబిక ఆలయం ఎలా చేరుకోవాలో చూద్దాం. గర్భరక్షాంబిక ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూర్ జిల్లాలో తిరుక్కరుకావూర్ అనే చిన్న గ్రామంలో ఉంది. ఈ ఆలయం కుంభకోణంకి 20 కిలోమీటర్లు, తంజావూర్కి 25 కిలోమీటర్లు, చెన్నైకి 315 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి గర్భరక్షాంబిక ఆలయానికి డైరెక్ట్ కనెక్టివిటీ లేదు. ముందుగా మనం తంజావూర్ లేదా కుంభకోణం చేరుకోవాలి. తంజావూర్ లేదా కుంభకోణంలో బెస్ట్ ఆప్షన్ ఏది అంటే కుంభకోణం. ముందుగా కుంభకోణం చేరుకొని కుంభకోణంలో స్టే చేసి కుంభకోణం నుంచి ఆటోలో లేదా క్యాబ్ లో గర్భరక్షాంబిక ఆలయం చేరుకోవచ్చు. అప్ అండ్ డౌన్ 800 వరకు ఛార్జ్ చేస్తారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి కుంభకోణంకి వీక్లీ ఒక ట్రైన్ మాత్రమే ఉంది. ఆ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. బెస్ట్ ఆప్షన్ ముందుగా చెన్నై చేరుకొని చెన్నై నుంచి మరో ట్రైన్ లేదా బస్సులో కుంభకోణం చేరుకోవచ్చు. చెన్నై నుంచి కుంభకోణంకున్న ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. కుంభకోణం నుంచి ఆటోలో 30 నిమిషాలు ప్రయాణించాక గర్భరక్షాంబిక ఆలయం చేరుకున్నాను. ఇదే గర్భరక్షాంబిక ఆలయం. రండి ఆలయం లోపలికి వెళ్దాం. ఇది మొదటి గోపురం. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంటాం. మనం అలా లోపలికి రాగానే ఎడమవైపు పూజా సామాగ్రి షాప్ ఉంటుంది. అమ్మవారికి పూజ చేయడానికి కావలసిన వస్తువులన్నీ ఇక్కడ లభిస్తాయి. దీని గురించి నేను తర్వాత చెప్తాను. ఎదురుగా కనిపిస్తున్నది ముల్లైవనాథర్ ఆలయం. ఇక్కడ నుంచి కుడివైపు వెళితే చివర గర్భరక్షాంబిక ఆలయం ఉంటుంది. ఇప్పుడు మనం ఆలయాన్ని దర్శించే ముందు ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకుందాం. శ్రీ గర్భరక్షాంబిక సమేత శ్రీ ముల్లైవనాథర్ ఆలయం ఒక అద్భుతమైన క్షేత్రం. పూర్వం ఇక్కడ నిద్రువ అనే ఒక మహర్షి ఆయన ధర్మపత్ని వేదికతో కలిసి ఉండేవారు. వాళ్ళు ఎప్పుడు శివపార్వతులను పూజిస్తూ ఇద్దరు ఆనందంగా కాలం గడిపేవారు. అయితే వారికి ఉన్న ఒకే ఒక సమస్య సంతానం కలగకపోవడం. సంతానం కోసం వీరిద్దరూ పార్వతీ పరమేశ్వరులను విశేషంగా ఆరాధించారు. ఒకరోజు వేదిక గర్భం దాల్చింది. కొద్ది రోజులలో ప్రసవం జరగాల్సి ఉండగా ఒకరోజు నిత్రువా మహర్షి బయటికి వెళ్లిన సమయంలో ఊర్ధ్వపాదుడు అనే మహర్షి ఆశ్రమానికి వచ్చారు. అప్పటికి ఇంటి పనులతో అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్న వేదిక ఆయన వచ్చిన సంగతి గమనించక మహర్షికి అతిథి మర్యాదలు చేయలేదు. దాంతో ఆగ్రహించిన ఊర్ధ్వపాదుడు ఆమె గర్భిణి అని తెలియక శపిస్తాడు. ఆ శాపంతో ఆమె ఒక వింత వ్యాధితో బాధపడటం మొదలవుతుంది. తత్ఫలితంగా ఆమె శరీరంలోని భాగాలే కాకుండా గర్భంలో ఉన్న శిశువు కూడా తినివేయబడడం మొదలవుతుంది. వెంటనే ఆమె ఎంతో ఆర్తితో బాధపడుతూ సర్వమంగళ స్వరూపి అయిన ఆ పార్వతీమాతను ప్రార్థిస్తుంది. అమ్మవారు వెంటనే ప్రత్యక్షమై ఆ గర్భస్థ పిండమును ఒక పవిత్రమైన కుండలో ఉంచి రక్షిస్తుంది. అప్పుడు జన్మించిన ఆ శిశువుకు కామధేనువు పాలిచ్చి ఆకలి తీరుస్తుంది. ఈలోగా ఆశ్రమం చేరుకున్న నిద్రువా మహర్షి విషయం తెలుసుకొని ఎంతో సంతోషించి శివపార్వతులను ఇక్కడే ఉండి రాబోయే తరాలలో కూడా మిమ్మల్ని ఆశ్రయించే వారిని గర్భరక్ష కలగజేయమని ప్రార్థిస్తారు. మహర్షి చేసిన ప్రార్థనకి సంతసించిన అమ్మవారు మరియు అయ్యవారు ఈ క్షేత్రంలోనే గర్భరక్షాంబిగా ముల్లైవనాథర్గా కొలువై ఉన్నారు. రండి ఇప్పుడు మనం ఆలయాలు దర్శించుకుందాం.
దర్శించుకుందాం. ఆలయ ప్రాంగణంలో దేవస్థానం వారి పూజా సామాగ్రి షాప్ ఉంది. ఇక్కడ మనం దేనికోసం పూజ చేసుకోవాలో చెప్తే దానికి కావలసిన పూజా సామాగ్రి ఇస్తారు. పిల్లల పుట్టడం కోసం చేయాలా, గర్భంతో ఉన్న వాళ్ళకి సుఖప్రసవం కోసం పూజ చేయాలా, లేదా ఇతర సమస్యల కోసం పూజ చేయాలని చెప్తే దానికి కావలసిన సామాగ్రి వాళ్ళు ఇస్తారు. వీటిలో మెయిన్ ఏంటంటే 100 గ్రాముల నెయ్యి డబ్బా ఉంటుంది. అది గర్భరక్షాంబిక అమ్మవారి ఆలయంలో పూజ చేసి ఇస్తారు. ఆ నెయ్యిని ఇంటికి తీసుకెళ్లి మరో 1/2 kg నెయ్యిలో కలుపుకొని, పిల్లల పుట్టడం కోసం అయితే భార్యాభర్తలు ఇద్దరూ ఆహారంలో ఆ నేతిని రోజు తీసుకోవాలి. అదే గర్భంతో ఉన్నవారు సుఖప్రసవం కోసం అయితే ఓన్లీ గర్భిణీ స్త్రీ మాత్రమే తీసుకోవాలి. ఇది ఖచ్చితంగా వాళ్లే రావాలని రూలేం లేదు. ఎవరైనా పూజ చేయించి తీసుకెళ్లొచ్చు. పిల్లలు పుట్టిన తర్వాత మాత్రం ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలి. రండి, ముందుగా ముల్లైవనాథర్ని దర్శించుకుందాం. ముల్లై అంటే మల్లెపూలు. ఆ కాలంలో ఈ ప్రదేశంలో మల్లెపూల వనం ఉండేదట. అందుకే స్వామివారిని ముల్లైవనాథర్ అని పిలుస్తారు. అంటే మన తెలుగులో మల్లికార్జున స్వామి అని అర్థం. మహాశివుడు భూమిపై స్వయంగా వెలిసిన 64 ప్రదేశాల్లో ఇది ఒకటని చెబుతున్నారు. ఇక్కడ శివలింగం పుట్ట మన్నుతో చేసినది. అందువల్ల ఇక్కడ స్వామికి జలంతో అభిషేకం చేయరు. కేవలం మల్లె నూనెతో అభిషేకం చేస్తారు. ఇక్కడ స్వామివారిని పూజిస్తే ఎటువంటి చర్మ వ్యాధులైనా నయమవుతాయని భక్తుల నమ్మకం. లోపల వీడియో తీయకూడదు. లోపల శివలింగం ఇలా ఉంటుంది, దర్శించుకోండి. ఈ ఆలయం చుట్టూ చిన్న చిన్న ఉపాలయాలున్నాయి, దర్శించుకోండి. రండి, ఇప్పుడు మనం గర్భరక్షాంబిక అమ్మవారి ఆలయం దర్శించుకుందాం. ఎదురుగా ఉన్నది శివాలయం. ఇలా కుడివైపు వెళితే చివర గర్భరక్షాంబిక ఆలయం ఉంటుంది. ఇదే గర్భరక్షాంబిక ఆలయం. పిల్లలు పుట్టాక ఆలయానికి వచ్చి పిల్లలను ఊయల్లో పడుకోబెట్టి వారి యొక్క మొక్కులు తీర్చుకుంటారు. లోపల వీడియో తీయకూడదు. అమ్మవారు ఇలా ఉంటారు, దర్శించుకోండి. ఇంతటితో మన గర్భరక్షాంబిక సమేత ముల్లైవనాథర్ ఆలయ దర్శనం పూర్తయింది. తిరిగి ఆటోలో కుంభకోణం చేరుకున్నాను. బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. రిటర్న్ సేమ్, కుంభకోణం టు చెన్నై, చెన్నై టు అవర్ హోమ్ టౌన్. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.